హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు సూర్య వేద లాగ్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? తమ్మైల్ చూశారు కదండి. సండే స్పెషల్ మేమైతే చేపల పులుసు అయితే చేసుకున్నాము. సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో టేస్టీగా అయితే నేనైతే చూపించేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చద్ది. ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. ఫస్ట్ అయితే ఫిష్ అయితే కటింగ్ అయితే చేసుకొచ్చేసారు మా హస్బెండ్. కటింగ్ చేయించుకొని వచ్చిన తర్వాత నేనైతే 4 టైమ్స్ క్లీన్ చేశానండి. 3 టైమ్స్ నార్మల్ వాటర్, 1 టైం పసుపు వేసి వాష్ చేసాను. నెక్స్ట్ వచ్చి పసుపు, ఉప్పు, కారం వేసి బాగా పట్టించేసాను. ఆ ఫిషెస్కి బౌల్ వేసి కలిపేసి అయితే పక్కనైతే పెట్టేశాను. ఆ లోపల అవి బాగా చింతపండు కూడా ఆల్రెడీ నానబెట్టేసి పెట్టుకున్నాను. ఇక టమోటాస్ అయితే కట్ చేయాలి. 3 టమాటాసు, 1 ఆనియన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. చింతపండు పులుసు కూడా ముందే కలిపేసి అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే బౌల్ తీసుకున్నాను. ఇదైతే ఫిష్ చేసే బౌల్ అనమాట. ఈ బౌల్ అయితే తీసుకున్నాను. ఈ బౌల్లో వేడెక్కాక మనము దాంట్లోకి ఫిష్ కర్రీలో కొంచెం ఇది పౌడర్ అయితే వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. అందుకోసం అయితే ఈ పౌడర్ కోసం కావాల్సినవి ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు అయితే వేసి కొంచెం లైట్గా అయితే ఫ్రై చేశాను. లైట్గా అంటే కొంచెం బాగానే ఫ్రై చేస్తే టేస్ట్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా అయితే ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినప్పుడు మనకి తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, మనకి ఫ్రై అయ్యాయి అని ఎలా తెలుస్తుంది అని అంటే, మనం వేసాం కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, చిట అంట పైకి వస్తాయి అవి. ఆవాలు కానీ మెంతులు కానీ ఫ్రై అయినప్పుడు అవి పైకి వస్తాయంటే పైకి కిందకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అలా అన్నమాట. అప్పుడైతే బాగా ఫ్రై అయినట్టు. ఎంత మెంతులు అనేది చూస్తున్నారు కదా, అది అలా ఆటోమేటిక్గా బాగా అయితే అట్లా అయినట్టయితే బాగా ఫ్రై అయినట్టు అనమాట. ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత కొంచెం అయితే ఆవాలు, కొంచెం మెంతులు అయితే వేసాను. బాగా అయితే మెంతులు అయితే బాగా ఫ్రై అయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఆయిల్ అయితే వేసాక బాగా ఇలా అయితే 2 మినిట్స్ అయితే ఫ్రై చేయాలి. బాగా అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టాలి. లో ఫ్లేమ్లో పెట్టినప్పుడు మనకి ఆనియన్ కానీ టమోటా కానీ బాగా అయితే కుక్ అవుతాయి. హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు అవి ఏంటంటే మాడిపోతాయి. ఎర్రగడ్డ మాడినప్పుడైతే చేదు అనేది వస్తుంది. ఎక్కువ ఓవర్గా అంటే కుక్ అవ్వకుండా మాడిపోద్ది. అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా కుక్ చేస్తే టేస్ట్ అయితే వస్తుందండి. కర్రీ కూడా లో ఫ్లేమ్లో ఉడికిస్తేనే టేస్ట్ అనేది వస్తుంది. నేనైతే ఇక్కడ పసుపు, ఉప్పు, కారం అయితే వేసాను. కొంచెం సాల్ట్ అయితే వేసాను బాగా మగ్గుతాయని. టమాటా, ఎర్రగడ్డ వేసి బాగా అయితే మగ్గించాను. చూడండి ఫ్రెండ్స్, అలా అయితే మగ్గాలి. 2 మినిట్స్ అలా అయితే మగ్గాలి. అంటే కలబెడుతూ ఉండాలి మధ్య మధ్యలో, మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి. నెక్స్ట్ వచ్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే వేసేస్తున్నాను. చింతపండు పులుసు వేసేసిన తర్వాత కొంచెం దాంట్లో అయితే కొంచెం ఉప్పు అయితే వేయాలి. వేసాక బాగా అయితే 2-3 టైమ్స్ అయితే బాగా అయితే పొంగు వస్తుంది అంట. బాగా కుక్ అయినప్పుడు మనకి ఉడకద్ది కదా, అలా అయితే రావాలి. అట్లా ఉడికినప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న పులుపు, చింతపండు పులుపు అనేది కొంచెం తగ్గద్దనమాట. అందుకోసం బాగా అయితే కుక్ చేస్తాము. ఆ పచ్చివాసన అనేది, చింతపండు పులుసు పచ్చివాసన అనేది పోవాలి కాబట్టి అందుకోసం అయితే కొంచెం సేపు అయితే అలా 2-3 టైమ్స్ అలా అయితే బాగా అయితే కుక్ అవ్వాలి. కుక్ అయ్యాక ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు అయితే అలా అయితే కర్రీలు అయితే వేస్తున్నాను. అన్నీ అయితే ఒక్కొక్కటిగా అయితే వేసేసాను. మీరు అనుకోవచ్చు కొంచెం పులుసు ఉంది ఇన్ని ముక్కలు వేస్తుందని. మనం వేసిన ఫిష్లో కూడా వాటర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫిష్ అది చూడండి, నేను
చూసారు కదా పులుసు. మళ్ళీ ఫిష్ ముక్కలు వేసాక దాంట్లో నుంచి కొంచెం వాటర్ అయితే మనకైతే స్ప్రెడ్ అవుద్ది. చూడండి ఎలా స్ప్రెడ్ అయిందో. ఇంకా బాగా అయితే కుక్ అవ్వాలి. ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడే చూసుకొని అదే కొంచెం 10 నిమిషాలు కుక్ అయ్యాక చూసుకొని దాంట్లో మనము ఏమన్నా తగ్గితే ఉప్పు కారం ఏమన్నా తగ్గితే ఇప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత కుక్ అయ్యాక ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, చూపించాను కదా, ధనియాలు, జీలకర్ర, మెంతులు పౌడర్ అయితే దీంట్లో అయితే వేసేయాలి. వేసేసిన తర్వాత ఒక 20 మినిట్స్ అలా అయితే ఉంచాను. లో ఫ్లేమ్లో పెట్టి 15 మినిట్స్ అలా అయితే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే ఆ పౌడర్ వేసిన పౌడర్ అనేది కర్రీకి అయితే బాగా అయితే పట్టద్ది. ఎక్కువ కూడా మసాలా వేస్తే అది చేపల పులుసు కాదు కదా ఫ్రెండ్స్, కొంచెమే వేయాలి. అలా వేసిన తర్వాత కుక్ అయిపోయాక మనం టేస్ట్ తగ్గట్టు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇంకా అయితే మేమైతే ఫుడ్ అయితే పెట్టేసుకున్నాము. నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ జరిగినది ఒక మిస్టేక్ అయితే జరిగింది ఫ్రెండ్స్. మా వారికి వేసిన ప్లేట్ ఏమో నాకు పెట్టారు, నేను వేసుకున్న ప్లేట్ ఏమో తను కూర్చున్నాడు. తీరా చూస్తే ఏంటి ప్లేట్ ఇలా పెట్టావంటే ఏం కాదులే తిన్న వారికి అని అన్నారు. అసలే చేపల కర్రీ ఫిష్ అంటే నాకైతే చాలా ఇష్టం. మా వారికి అంత ఇష్టం ఉండదు, కానీ నేను చేస్తే తింటాడు. కానీ చికెన్ అంత ఇష్టం ఉండదు. తిన్నాడు అయినా బాగుంది అనేసి. అది నేనైతే టేస్ట్ చూస్తున్నాను ఫ్రెండ్స్, ఎలా వచ్చింది ఏంటి అనేసి కలుపుకొని. ఫిష్ కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మనకి ఎంత బాగా కుక్ అయితే లో ఫ్లేమ్లో అంత బాగా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. చాలా అంటే బాగా వచ్చింది. ఉప్పు అన్నీ సరిపోయి పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. మా హస్బెండ్ కూడా అదే చెప్పారు, చాలా బాగా చేసావని. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్లయితే ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.